హౌస్లో గొడవ తర్వాత ఉక్రెయిన్ ప్రెసిడెంట్కు అనూహ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలు మద్దతు పలుకుతున్నాయి. దీంతో అమెరికాకు షాకిస్తున్నాయి EU దేశాలు. జెలెన్స్కీకి మద్దతు తెలుపుతూ EU కూటమి చాలా చోట్ల EU దేశ అధినేతలు ఆయనకు మద్దతుగా సందేశాలు పెడుతున్నారు. బ్రిటన్కు చేరుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్లో జరిగిన వాగ్వాదం తర్వాత శనివారం బ్రిటన్కు చేరుకున్నారు. ఆయనకు బ్రిటన్ ప్రధానమంత్రి స్టార్మర్ సాదర స్వాగతం పలికారు. డౌన్ స్ట్రీట్ ఆఫీస్కు ఆయన తీసుకెళ్లారు. యూరోపియన్ యూనియన్ నేతలతో కూడా జెలెన్స్కీ కీలక భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉక్రెయిన్కు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, నార్వే సహా 30కి పైగా దేశాలు మద్దతు పలుకుతున్నాయి. అమెరికా తీరును యూరోపియన్ యూనియన్ దేశాధినేతలు తప్పుపడుతున్నారు. ట్రంప్ తీరుపై ఆస్ట్రేలియా, కెనడా విమర్శలు గుప్పించింది. ఇప్పటికీ మినరల్ డీల్స్కు సిద్ధమైనట్టు ఉక్రెయిన్ ప్రకటిస్తోంది. కానీ తమ భద్రతకు గ్యారంటీ కావాలంటూ జెలెన్స్కీ చెప్తున్నారు. అమెరికన్లకు ఎప్పటికీ రుణపడి ఉంటామంటూ ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇటు జెలెన్స్కీకి అలాగే ఉక్రెయిన్కు ఇక బ్రిటన్ భారీ సహాయాన్ని ప్రకటించింది. UK పర్యటనకు వచ్చిన జెలెన్స్కీకి ఇది పెద్ద ఊరటని చెప్పాలి.